హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఇగో ఇక్కడ చూడండి, ఇగో ఈ పనసాకులు చాలా పల్లెటూర్లు అంటే చాలా అరుదుగా దొరుకుతాయండి. ఇవి దీపావళి రోజున ఈ పనసాకులు మన ఈన పొలం ఉంటాయి చూడండి, ఈన పొలంలో ఒక పొలని బద్దగా చేసి అవి ఆడవాళ్ళు కుడతారండి. కుట్టి ఒక డొప్పల్లా చేస్తారండి. ఈ డొప్పల్లా చేసి మరియు మన ఇంట్లో కుడుములు పెడతారు కదండి, ఆ కుడుముల పిండిని చూడండి, ఆ కుడుముల పిండిని ఇందులో వేస్తారు. ఇందులో వేసి ఇవి ఆవిరి పట్టిస్తారండి, ఉడకబెడతారు. దీంట్లో ఉన్న ఇడ్లీ చాలా రుచిగా ఉంటుందండి, చాలా చాలా బాగుంటుంది. ఎందుకంటే ఈ పనసాకులు, ఈ పచ్చి ఆకులు అనేవి, పచ్చి ఆకులు తాలూకు రసం ఈ ఇడ్లీకి చేరుతుందండి. ఆ చేరడం వల్ల ఇడ్లీకి చాలా టేస్టు. అందుకే ఇవి చాలా తక్కువగా దొరుకుతాయండి. ఎక్కువగా పల్లెటూరులు అంటే ఈ చెట్లు ఉంటాయండి. ఇవి దీపావళి రోజున ఎందుకు ఈ స్పెషల్ అంటే, ఒక దీపావళి రోజునే చాలామంది ఊళ్ళల్లో ఆడవాళ్ళు ఈ పనసాకులు డొప్పలు చేసి ఆ ఇడ్లీ ముద్దను అందులో వేసి ఉడకబెట్టి తింటే చాలా టేస్ట్గా ఉంటాయండి, చాలా బాగుంటాయండి. ఇగో ఈవిడే చేస్తుందండి, చూడండి ఎంత బాగా చేస్తుంది, కుడుతుంది. ఇగో ఈవిడ తోడుగా ఈ చిన్న పిల్లవాడు కూడా ఈ ఆకుల్ని కుడుతున్నారు చూడండి. డొప్పలు చిన్న 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 డొప్పలుగా చేస్తున్నారు. వీళ్ళు ఎంతో సరదాపడి ఉత్సాహంగా చేస్తున్నారు. ఇది దీపావళి రోజున చాలా స్పెషల్గా ఉంటుందండి.